హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు దల్పతి వ్లాగ్స్. ఈరోజు అయితే నేనైతే రెడీ అయ్యి మా కులపోలు ఏదో భోజనాలు అయితే అక్కడికైతే బయలుదేరిపోయాను. ఇంకా సీదా బండి ఎక్కేసి బయటకి వచ్చాను. గడ్డం తీసుకొని నాకు నేను కొత్తగా అనిపిస్తున్నాను. ఇంకా బండి తీసి జుమ్మంటా బయలుదేరుతున్నా. మా మామయ్య ఏమో వెనకైతే కూర్చున్నాడు. వెనక ఆయన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకైతే నవ్వు అయితే తగలేదు. సార్ చిన్న బుర్ర అంటున్నాడు. ఇంకా టోల్ గేట్ అయితే వచ్చేసింది. జుమ్మంట అయితే దాటేసాం. ఇంకా మేము రాత్రి వచ్చి కట్టిన పోస్టర్ అయితే ఒక వీడియో అయితే చేసాను. ఇంకా 2 కిలోమీటర్లు అయితే ఉంది గుడికి. వచ్చేసాం గుడి కాడకు కూడా. ఇంకా పైకి అయితే బియ్యం బస్సు అయితే ఒక దానం ఇద్దాం అనుకుని మేమైతే బియ్యం బస్తా మోయితే దానికైతే రెడీ అయ్యాం. నేను బండి మీద తీసుకురమ్మన్నారు, ఎందుకులే అని చెప్పి మోద్దామని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాను. ఇందులో మా మామయ్య అయితే సెల్ఫీ వీడియో ఒకటి తీసుకొని నేనైతే ఈఎన్ పోజ్ ఇచ్చాను. ఇంకా గుడి మెట్లకి పైకి అయితే వచ్చేసాము సక్సెస్ఫుల్గా బియ్యం బస్తా పోసుకొని. ఇంకైతే లోపల అయితే మీటింగ్ అయితే ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా స్టార్ట్ అయితే కాలేదు. ఈలోపు దర్శనం చేసుకుంటామని వెళ్తే స్వామి వారికి నైవేద్యం ఇద్దామన్నారు, కానీ జనాలు మాత్రం ఎక్కువగా ఉన్నారు. ఇంకా ఈలోపు గోవింద అనగానే తెలిసిందే కదా, అందరూ పరిగెత్తుతారు. అట్లాగే అక్కడైతే జరిగింది. మీరు చూడ్డానికి చాలా మంచివాళ్ళగా ఉన్నారు. ఎవరైనా చూస్తే నిజంగానే మంచివాడు అనుకుంటారు. ఇంకా తర్వాత బయటకు వచ్చి చూసేసరికి అయితే గనక మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యి మనకైతే ఏదో సమాచారాన్ని అంతవరకు చేరవేస్తున్నాం అన్నారు అంత పెద్దవాళ్ళు. వడ, లడ్డు, విహార, బిర్యానీ, దొండకాయ ఫ్రై, పప్పు, గోంగూర పచ్చడి, పన్నీర్ కర్రీ అయితే పెట్టారు. ఇంకా తినేసి అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఓకే బాయ్ గోయ్స్.